వాళ్ళందరికీ తండ్రి ఆరోహణ అంతస్తు పరిశుద్ధాత్మ నింపుదల ముమ్మరముగా దయచేయును గాక. ఆమెన్. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ప్రార్థన. సమీపింపరాని తేజస్సులో అమరత్వములో వసించుచు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతి గానములు పొందుచున్న తండ్రి వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి ఆరోహణ అంతస్తును మాకు ఇచ్చుటకు ఈ పండుగలో మమ్మల్ని ప్రవేశపెట్టిన తండ్రి వందనములు. సంపూర్ణముగా నన్ను మరుగు చేసి మీ వాక్యములో నిగూఢమై ఉన్న సత్యములు ఉన్నవి ఉన్నట్లుగా బయటికి తీయుటకు మీ సర్వశక్తిలో నుండి శక్తిని దయచేయమని ఆరోహణ అంతస్తును దయచేయుచున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, ప్రభు నామములో కృపా సమాధానములు తండ్రి మనందరికీ ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత తన పిల్లలు ఎవ్వరు 12 మంది శిష్యులు, అంటే 11 మంది అనుకోండి, యోధా తప్పిపోయాడు, మళ్ళీ చీట్లు వేసి మరొక వ్యక్తిని కలిపారు. వారు నమ్మటం లేదు గనక 40 దినాలు వారి కొరకు ప్రభువు సమయాన్ని తీసుకున్నారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. మొన్న 18వ తారీఖుకి 40 దినాలు పూర్తయిపోయినాయి. 18వ తారీఖున ఆరోహణ పండగ గనక మనం ఆదివారం చేసుకుంటున్నాం. 40 దినాల తర్వాత 10 దినాలు కనిపెట్టండి అని చెప్పారు ప్రభు. వారు మేడగదిలోనికి వెళ్ళి 10 దినాలు కనిపెట్టేటప్పుడు యేసు తల్లి అయిన మరియ కూడా వెళ్ళినట్లుగా మనం చదువుకున్నాం. జాన్ మార్క్ ఇల్లే మేడగది అయ్యున్నది. ఈ 10 దినాల తర్వాత 50వ దినము పెంతెకొస్తు పండుగ అని చూస్తాం. ఆదికాండం 11వ అధ్యాయంలో భాషలు తారుమారైని అవిధేయతను బట్టి పెంతెకొస్తు పండుగ దినాన అందరూ ఆత్మపూర్ణులైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రాముఖ్యమైన ఆరోహణాలు చూడక మునుపు అనేక సార్లు మీకు నేను జ్ఞాపకం చేశాను. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. 40 మంది రచయితలు. పాత నిబంధనలో క్రొత్త నిబంధన ఇమిడి ఉన్నది. క్రొత్త నిబంధనలో పాత నిబంధన వివరించబడి ఉన్నది. బైబిల్ అంతా 7 అంశాల మీద కూర్పు చేయబడినది. 1 ప్రవచనము, 2 జన్మ, 3 సిలువ, 4 పునరుద్ధానం, 5 ఆరోహణం, 6 తిరిగి వచ్చుట, 7 నిత్య రాజ్య పాలన.
ఈ 7 అంశాల మీద ఏ సంఘంలో చెప్పినా, ఎవరు చెప్పినా బైబిల్ అంతా కూర్పు చేయబడి ఉన్నది. భవిష్యత్ విషయాలు తెలియచేసే గ్రంథము ప్రవచన గ్రంథము. ప్రభు మొదటి రాకడను గూర్చి గలిలయలో గదిలో ఉన్న మరియ దగ్గరికి ఒక దూత వస్తే, రెండో రాకడను గురించి చెప్పటానికి ఇద్దరు దూతలు వచ్చినట్లుగా అపోస్తుల కార్యములు 1:11 మనం చూస్తున్నాం. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఇద్దరు ముగ్గురు నోట ఏ మాట అయితే పలకబడుతుందో అది నెరవేర్పులోనికి వస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవుడే మానవుడిగా జన్మించాడు గనక ఒకడు క్రొత్తగా జన్మించాలి అని నికోదేముతో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నూతన జన్మ అనేది బాప్తిస్మం ద్వారా పునర్జన్మ సంబంధమైన సహవాసములో ఆయన రాజ్యమునకు హక్కుదారులం అవుతూ ఉంటాం. ప్రభు నామంలోనికి బాప్తిస్మం తీసుకొని ఆయన బిడ్డలుగా ఉన్న మనకి సిలువ అనేది చాలా ప్రాముఖ్యమైనది. 1 కొరింథీ 1:18 సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీ పత్రిక 1 అధ్యాయము చివరిలో ఆయనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయనతో కూడా మనము శ్రమ అనుభవించవలసిన వారమై ఉన్నాము అని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువే చెప్పారు, నన్ను ఎవరైనా వెంబడించాలి అనుకుంటే తన్ను తాను తగ్గించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభువు చెప్పారు. 4వది పునరుద్ధానము. కాబట్టి పునరుద్ధానము అనేది ప్రపంచములో ఒక్క ప్రభుకే జరిగింది గనక క్రీస్తు శకము క్రీస్తుకు పూర్వము అనేది మనం చూస్తూ ఉన్నాం. భూమికి చెరగని గాయము పునరుద్ధానం అని ఒక భక్తుడు అన్నారు. ఆయన మృతుల్లో నుండి సజీవుడిగా లేచినట్లుగా మనం చూస్తున్నాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4 అధ్యాయము 7-8 వచనాల్లో ఆయన భూమి యొక్క క్రింది భాగములోనికి దిగి చెరను చెరగా పైకి తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధానము. ప్రపంచంలో ఉన్న సమాధులన్నీ మూయబడిని. ఖాళీ సమాధి క్రైస్తవ్యానికి పునాది గనక మృత్యుంజయుడై ప్రభు లేచాడు. అందుకే మరణమా నీ ముల్లెక్కడా అని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం 5వ అంశంలోనికి వచ్చాం, ఆరోహణము. ఈ ఆరోహణము అనగా ప్రభు తిరిగి లేచారు, తండ్రి దగ్గరికి ఆరోహణమయ్యారు. ఆరోది ఆయన రాకడ. అందులో రహస్య రాకడ, బహిరంగ రాకడ అని రాకడలో 2 రాకళ్ళు ఉన్నాయి. 7వది నిత్య రాజ్య పాలన. ప్రభుతో మనము, మనతో ప్రభు సదాకాలము ప్రభుతో ఉందుము అని మనం చూస్తూ ఉన్నాం గనక మొట్టమొదట తండ్రి రాకడను గూర్చి చూద్దాం. వాక్యంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము 47 అధ్యాయములో కొన్ని మీరే చదవండి, గట్టిగా చదవాలి నేను చెప్పినప్పుడు. కీర్తనల గ్రంథము 47 అధ్యాయము 5వ వచనం ఒకసారి చదవండి అమ్మా. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయెను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, చాలు. కీర్తించుడి. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బోర ధ్వనితో యెహోవా ఆరోహణమాయను. ఇది తండ్రి యొక్క ఆరోహణమై ఉన్నది. ఆర్భాటముతో ప్రభు వచ్చేటప్పుడు కూడా ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో ప్రభువు దిగి వస్తారు అనే మాటలు ముందు ముందు మనం చూస్తాం. తండ్రి యొక్క ఆరోహణాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను,
బోర ధ్వనితో యెహోవా ఆరోహణమాయెను అనే మాట చూస్తూ ఉన్నాం. ఇది తండ్రి యొక్క ఆరోహణము. ఇదే మాటను అంటే ప్రతి ప్రవచనాన్ని ఇద్దరిద్దరు భక్తులు ఎలా రాశారో ఒకసారి చూద్దాం. తండ్రి ఆరోహణాన్ని గురించి మరి కీర్తనకారుడు రాస్తే యెహెజ్కేలు కూడా దేవుని యొక్క ఆరోహణాన్ని చక్కగా వర్ణిస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండమ్మా. యెహోవా మహిమ కెరూబులపై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణమును యెహోవా తేజోమహిమతో నిండినదాయెను. దేవుడైన సర్వశక్తుడు పలుకునట్లుగా కెరూబుల రెక్కల చప్పుడు బయటికి ఆవరణం వరకు వినబడెను. చాలు. ఇక్కడ మనం చూస్తే యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు ఆలయంలోనికి మహిమ వచ్చింది. యాజకులు కూడా ఆ మహిమకు నిలవలేకపోయిరి అని మనం చదువుకుంటూ ఉంటాం. కాబట్టి తండ్రి ఆరోహణము కీర్తన 47:5లో చూస్తున్నాం. యెహెజ్కేలు అంటున్నాడు యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై. కెరూబులు షరూపులు ఆయన స్తుతిస్తూ ఉంటారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానా ప్రతిగానములు చేయుచుండిరి. కెరూబుల రెక్కల్లో నుండి గానా ప్రతిగానములు, రెక్కలు విప్పుకున్నప్పుడు రెక్కలు ముడుచుకున్నప్పుడు ప్రతిగానము అనేది వస్తూ ఉంటుంది గనక దేవుని యొక్క మహిమ కెరూబుల పైనుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మనం చూస్తూ ఉంటాం. మరి ద్వితీయోపదేశకాండం 28లో నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, బయటకు వెళ్ళునప్పుడు దీవించబడుదువు. మందిరము యొక్క ముఖ ద్వారము చాలా ప్రాముఖ్యమైనది. మరి నెహెమియా గ్రంథము 3వ అధ్యాయంలో చూస్తే ప్రధాన యాజకుడైన ఏలియాషీబును అతని సహోదరులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి దానిని ప్రతిష్ఠించిరి అని చూస్తున్నాం. గుమ్మము కట్టబడుతూ ఉంది, ప్రతిష్ఠించబడుతూ ఉంది. కీర్తన 24లో మనం చూస్తున్నాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల ఈ రాజు ప్రవేశించున్నట్లు పురాతన తలుపులారా మిమ్ములను మీరు లేవనెత్తుకొనుడి. ఈ పురాతన తలుపులు, పురాతన ఆచారాలు ఏయున్నా సరే పునర్నిర్మాణం చేయబడాలి. మనం నీతి గల ఈ రాజు ఎవరు, లేక మహిమ కలిగిన ఈ రాజు ఎవరు అన్నప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే అని మనం చూస్తూ ఉన్నాం. గుమ్మలోనికి వచ్చినప్పుడు దీవెన గనక ప్రభు అంటున్నారు గొర్రెల పోవు ద్వారమును నేనే. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశాన్ని దాటేటప్పుడు ప్రధాన ద్వారాలకి నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఒక గురుతు, రక్తపు గురుతు అనేది వేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము గనక యెహెజ్కేలు గ్రంథం 10వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా మహిమ కెరూబుల పై నుండి ఆరోహణమై మందిరపు గడప దగ్గర దిగి నిలిచెను. మందిరపు గడప దగ్గర ఏముంది అంటే ప్రభు మహిమ అనేది ఉంది. గొర్రెల పోవు ద్వారమును నేనే. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, నాతాడెంత దయతో పిలుచుచున్నాడిప్పుడు మిమ్ములను, హృదయమనెడు తలుపు నొద్ద
యేసునాదుండు నిలచి సదయుడగుచు తాటుచుండు సకల విధములను. మరియు మందిరము మేఘముతో నిండెను. ఆవరణము యెహోవా తేజో మహిమతో నిండినదాయను. దేవుడైన దేవుడైన సర్వశక్తుడు పలుకున్నట్లు కెరూబుల రెక్కల చప్పుడు బయటి ఆవరణమునకు వినబడెను. కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గర నుండి అగ్ని తీసుకొనుమని ఆయన అవెసనార బట్ట ధరించుకున్న వానికి ఆజ్ఞ ఇయ్యగా, ఇక్కడ మనం చూస్తే కెరూబుల మధ్య నుండి చక్రముల దగ్గరగా, చక్రములు అనగా సువార్త వ్యాపకత్వము. నేను ఎహెస్కేలు గ్రంథం చెప్పినప్పుడు చక్రములో చక్రం ఉన్నట్టు అని చెప్పాను. చక్రము అనగా సువార్త వ్యాపకత్వము. చక్రములో చక్రము అనగా పాత నిబంధనలో క్రొత్త నిబంధన, క్రొత్త నిబంధనలో పాత నిబంధనని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తండ్రి యొక్క ఆరోహణాన్ని చూచిన మనము రెండు భక్తుని యొక్క ఆరోహణము మనం చూస్తే ఆదాము దేవుని కుమారుడు అని ఆదికాండం 5వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆదాము దేవుని కుమారుడు అని లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆదాము నుండి హానోకు వరకు, హానోకు 7వ వాడు, కుటుంబంతో ఉంటూ ప్రభుతో నడిచి వెళ్ళిపోయాడట. ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనంలో హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలాను కనెను. హానోకు మెతుషెలాను కన్న తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హానోకు అనే మాటకు ప్రతిష్ఠిత అని అర్థము. హానోకు కుటుంబంతో ఉంటూ ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. హానోకు నడిచిన నడకలు పరలోకమునకు అడుగులు అని చూస్తున్నాం. పరమగీతం 1వ అధ్యాయం 7వ వచనంలో, నా ప్రాణ ప్రియుడా, నీ మందని నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము అన్నప్పుడు 8వ వచనంలో జవాబు, నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము. హానోకు నడక పరలోకమునకు అడుగు. కాబట్టి భక్తుల యొక్క నడక మనకు అడుగు జాడలై ఉన్నవి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి హానోకును దేవుడు తీసుకొని వెళ్ళారు గనక అతడు లేకపోయెను. ఇద్దరిద్దరు చెప్పాలి. ఆదికాండంలో మోషే రాస్తున్నాడు, అలాగే యూదా పత్రికలో చూస్తున్నాం. మరి యూదా పత్రిక చదవకుండా ప్రకటన గ్రంథం చదవకూడదు అంటారు. ఎందుకంటే బైబిల్లో ఉన్న 65 పుస్తకముల సారాంశము యూదా పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. యూదా పత్రికలో మనం గమనించినట్లయితే హానోకు విషయములో ఒక చక్కని మర్మాన్ని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అపోస్తుడైన పౌలు కూడా మరి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనకి చక్కగా తేటగా బయలుపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. యోధా పత్రిక 1వ అధ్యాయం, అంటే ఒకే అధ్యాయం అనుకోండి, 20వ వచనంలో, ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకొనుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుని ప్రేమలో ఎవరు నిలిచి ఉన్నారు అని చూస్తే హానోకు నిలిచి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ నిలిచి ఉన్నటువంటి ఈయన భక్తితో
ప్రభు యొక్క సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్నారు గనక మరొక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో మరి దేవుడు ఇతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని ఆది కాండంలో మనం చూచాం. ఇద్దరి ద్వారా సాక్ష్యాలు మనం విందాం. ఇద్దరు ముగ్గురు నోట ఏ మాట వస్తే అది స్థిరపరచబడుతుంది. ఇతడు ప్రభువులో అతి పరిశుద్ధమైన దాని మీద కట్టబడ్డాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. కాబట్టి విశ్వాసము లేకుండా తండ్రి గారు రాసిన పాటలో వినుట విశ్వాసించుట ఆజ్ఞకు విధేయులై మనుట ఈ మూడు పనులు చేయువారే పరలోకవ స్తవ్యులౌట. యేసు ప్రభువు వాచుచున్న డిదిగో వినరండి. పూర్వ దోసకారులు చంపిరి బ్రతికెన్ దొడ్డవరుడై వాచునండి. యేసు ప్రభువు వాచుచున్న డిదిగో వినరండి. భక్తుని ఆరోహణం చూచాం. మూడవదిగా ప్రవక్త యొక్క ఆరోహణము. కాబట్టి ఏలియా వస్తూ ఉంటే ఏలియా అనగా శక్తి. తిష్పీడైన ఏలియా ఆయన వస్తుంటే ఎదురుగుండి వెళ్ళి నువ్వు మా ఊరికి సమాధానంగానే వస్తున్నావా అని అడిగేవారట. ఎందుకంటే రోషము కలిగిన ప్రవక్తగా ఏలియాను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఒక మాట మాట్లాడితే అది తప్పకుండా జరుగుతుంది. ఆయన ఒక చక్కటి మాటను వాడారు. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో అంతట గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్పీడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియా మనం చూచినట్లయితే శక్తి కలిగిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. ఏలియా ప్రవక్త యొక్క ఆరోహణము 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తే ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్లు పోసేవాడట. ఆయన పరిచయం చేసేటప్పుడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయేవాడు. అలాగునే ఏలియాని ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు. మనం దేవుని సన్నిధి రాగానే నెరవేర్పులు కనపడాలనుకుంటాం. కానీ నిరీక్షించుటలో నిదానించుటలో నిపుణత కలిగి ఉండాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏలియా జీవితంలో 5 అనుభవాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయంలో మరి ఏలియా మొదటిగా గిల్గాలుకి వెళ్ళినట్లు చూస్తున్నాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. కాబట్టి ఏలియా మరణాన్ని కోరుకున్నాడు. దేవుడు మరణమే లేకుండా చేసేసాడు. ఏలియాలాగా శక్తివంతులుగా మనం ఉండాలి. ఏలియా జీవితంలో 7 లక్షణాలు చాలా ప్రాముఖ్యమైనవి. 1 గురి, 2 గిరి, 3 పురి, 4 సిరి, 5 సరి, 6 దరి, 7 బరి.
బరి అంటే పంది వేశాడు బయలుదేవతలు. ఒక దరిని నిలిచాడు. ఏలియా ప్రార్థన 2 మోకాళ్ళు మధ్యకు తలను దించి ఒక ఇంద్రధనస్సులాగా తన నడుమును వంచి వేశాడు. 2 మోకాళ్ళ కింద నేను ట్రై చేసా కానీ కుదరలా. తల పెడితే చాలా కష్టం. ఎక్సర్సైజులు అది చాలా మంచిదే కానీ మనకు కుదరదు. 7 సార్లు ఆయన చేసిన ప్రార్థన 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షమును మంచును కురిపించింది అంటే మరి ఆయన ప్రార్థన మధ్యధరా సముద్రాన్ని చిలికింది. అరచెయ్యంత మందముతో మేఘం తీసింది. మజ్జిగ చిలికేటప్పుడు వెన్న వస్తుంది అని మరి వెన్నను తీస్తూ ఉంటారు. ఏలియా ప్రార్థన, మోకాళ్ళ జీవితము, ఆయన శక్తి సముద్రాన్ని చిలికి అరచెయ్యంత మందముతో మేఘాన్ని తీసినట్లు చూస్తూ ఉన్నాం. గురిలేని స్థితిలో మనం ఉన్నామేమో. కల్వరి గిరి చేరు మనస్స, కర్మేలు పర్వతము ప్రార్థనా కొండ. మరి పురి అంటే ప్రార్థన వెంట ప్రార్థన పరలోకాన్ని పంపుతూ గెహాజీని పిలిచి చూసిరప్పు అన్నాడు. ప్రార్థనకు జవాబు ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుందంటే మీరు ప్రార్థించినప్పుడే పొంది ఉన్నామని నమ్మండి. కీర్తన 26 చూస్తున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుచును గాక. ప్రార్థన తప్పకుండా జవాబు ఉంటుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి పురికి పరలోకాన్ని పంపంగానే సిరి అనే వర్షం వచ్చింది. వర్షం లేకపోతే దేశం అంతా ఏముంటది? కరువే. అప్పుడు పరిస్థితి 5వదిగా సరైపోయింది. కాబట్టి ఎంతమంది ప్రార్థన చేస్తుండ్రు? అందుకే యాకోబు పత్రిక 5:17 ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే కానీ ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాట. మనము ప్రార్థన చేసిన వెంటనే ఆసక్తి దేవుడు నెరవేరుస్తాడు అనే నమ్మకం అనేది మనం కలిగి ఉండాలి. అందుకే ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాలు ఎంతమంది చేసినా ఏలియాలో ఉన్న పట్టు ఏంటంటే సన్నిధి. నేను ఎవని సన్నిధిని నిలిచి ఉన్నానో ఆ యెహోవా జీవముతో వర్షం పడదు అన్నాడు. సన్నిధిలో నిలిచి మాట్లాడాడు. అందుకే నా సన్నిధిని సర్వ సంతోషము కలదు అని, సర్వ సంపదలు సంపూర్ణ సంతోషము ఆయన సన్నిధిలో ఉన్నట్లు కీర్తన 16లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏలియాకి ఆరోహణ బలాన్ని ఇవ్వటానికి మొదటిగా గిల్గాల్కి వెళ్ళినట్టు చూస్తున్నాం. గిల్గాలు అనగా దొర్లించబడుట లేక తొలగిపోవుట. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథంలో గనక మనం చూస్తే యెహోషువ నాయకత్వంలో వీరు గిల్గాల్కి వచ్చి వేశారు. యెహోషువ గ్రంథము 5:9 అప్పుడు యెహోవా నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొరిలించి వేసి ఉన్నానని యెహోషువ తన్ను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. క్రిందిచ్చారు. దొరలింపబడుట, తొలగిపోవుట. మొట్టమొదట గిల్గాల్కి వచ్చారు. ఏ అడ్డు ఆటంకాలున్నా ప్రభు వైపు చూస్తూ అటన్నిటినీ జయించాలి, మన యొద్ద నుండి దొర్లించబడాలి అని తెలియచేస్తున్నారు. 2వ రాజుల గ్రంథము 2వ మొదటి వచనంలో గిల్గాల్కి వచ్చారు. రెండవదిగా 2వ బేతేలుకి వెళ్ళారు. బేతేలు అనగా ఆరాధన. ఒకటి ఈ యొక్క గిల్గాల్ని పాపపు టొప్పుదల అని మనం చెప్పుకుంటాం. పాపాలన్నీ ఒప్పుకోవాలి. దావీదు అంటాడు 51వ కీర్తనలో, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగచేయి, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. పాపపు టొప్పుదల గిల్గాల్. 2 బేతేలు ఆరాధన. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మ్రోకుదము, ఆయన మాటలు గైకొనిన
అయ్యది మనకెంతో మేలగును. రాండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఒక మాట ఇద్దరి ద్వారా చెప్పబడాలి. యోహాన్ రాస్తున్నాడు, యోహాన్ సువార్త 4:24 ప్రభు స్వయంగా చెప్తున్నారు సమరయ స్త్రీతో, దేవుడు ఆత్మయ్య ఉన్నారు గనక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆత్మతో సత్యముతో ప్రభుని మనం ఆరాధించవలసిన వారమై ఉన్నాం. బేతేలు నుండి మూడో స్థలము ఎరికోకి వెళ్ళారు. ఎరికో అనగా శాపగ్రస్తమైనది లేక సందిగ్ధమైనది. ఎరికోలో ఎన్ని అద్భుతాలు? 7 అద్భుతాలు జరిగినాయి. ఎరికో లాంటి శాపగ్రస్తమైన దానిలో ఎలీషా క్రొత్త పాత్రలో ఉప్పు వేసినప్పుడు నీరు మార్చబడింది. అందుకే మనోళ్ళు బాటిల్స్ తెగబెట్టేస్తా ఉంటారు ఆ నీరు. చిన్న బట్టావుగా నువ్వు కూడా. ఎరికోలో మనం చూసినట్టయితే గోడలు, ప్రపంచపు వింతల్లో ఒక వింత చైనా వాల్స్ అని చూస్తాం. ఎరికో గోడలు 12 రథాలు ఒకేసారి పరిగెత్తవచ్చు. దేవుని మందసం చుట్టూ తిరిగేటప్పటికి 7వ రోజు 7 సార్లు తిరిగేటప్పటికి కోట గోడలు కూలిపోయినాయి. ఈ రోజు కూడా దాన్ని ఎవరు పునర్నిర్మాణం చేయలేదు. ఒక ఆయన ధైర్యం చేసి మొదటి రాజుల 16 చివర్లో మరి దాన్ని గుమ్మం ఎత్తినప్పుడు తన జ్యేష్ఠుణ్ణి కనిష్ఠుణ్ణి పోగొట్టుకున్నట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎరికోలో ఉప్పు వేసినప్పుడు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. అక్కడి నుండి ఊరు డెవలప్ అయింది. జక్కయ్య లాంటి వ్యక్తి మారిపోయినట్టు జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చూస్తున్నాం. జక్కయ్య అబ్రహాం కుమారుడుగా మార్చబడ్డాడు. ఎరికోలో లూకాసు వార్త 18:35 గుడ్డివాడు త్రోవ ప్రక్కన ఉన్నవాడు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించంటే ఏలియా వర్షాన్ని ఆపాడు, యెహోషువ సూర్యచంద్రుని ఆపాడు, ఎరికోలో ఉన్న గుడ్డివాడు సృష్టికర్తను ఆపాడు. ఆయన నిలిచి నేను నీ కొరకు ఏం చేయాలని అడుగుతున్నా. మనం ఎరికోలో ఈరోజు కూడా రాహాబు ఇంటికి వెళితే రాహాబు ఇల్లే మంచి కాంప్లెక్స్ సెంటర్గా ఉంది. వెళ్ళిన వాళ్ళందరూ బ్యాగ్స్, చెప్పులు అన్నీ అక్కడే కొనుక్కొస్తారు. అక్కడి నుంచి టెంప్టేషన్ మౌంట్కి, శోధన కొండకి వెళ్ళటానికి ఒక రోప్ వే ఉంటుంది. 12 మంది చొప్పున వెళుతూ ఉంటే పైకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆపేస్తారు ఒక 10 నిమిషాలు. అక్కడ అయ్యాలోయ ఉంటుంది. యెహోషువ సూర్యుడిని చంద్రుడిని ఆపిన స్థలము గ్లాస్లో నుంచి మనం క్రిందకు చూస్తూ ఉంటాం. ఎరికోలోని కూడా ఏలియా ఎలీషా వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. సందిగ్ధము, సంశయము పనికి రాదు, లేశం బైన సంశయము పనికి రాదు, సంశయింపకదే సన్నిధియందు మీ యంశమో విడాచెప్పుడి, దానికి గొప్ప యంశ పాటనీయుడి, దానికి గొప్ప అంశ పాటనీయుడి. దేవుని విషయంలో సంశయము, ఇది జరుగుద్దా లేదా, సందిగ్ధము. జెరికో ఇలాంటివన్నీ తీసేసుకుంటా కెరికోకి వెళ్ళారు. 4వ ప్లేసు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో అంతటా ఏలియా యెహోవా యొద్ద యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నువ్వు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడువనని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే 4వ స్థలము 1 గిల్గాలు, 2 బేతేలు, 3 ఎరికో, 4 యోర్దాను. యోర్దాను అనగా మరణము అని అర్థము. యెహోషువ నాయకత్వంలో మందస్సం భుజం మీద పెట్టుకొని యాజక వస్త్రాలతో వచ్చినప్పుడు నీళ్లు స్తంభించిపోయినాయి.
కదలలేదట. దేవుని వాక్యానికి యోర్దాను ఇచ్చిన గౌరవం. కాబట్టి యోర్దానులో నుంచి యెహోషువ 4 అధ్యాయాల్లో చూస్తున్నాం. 12 రాళ్ళు ఆనవాలు రాళ్ళుగా బయటికి తీసినట్టు మనం చూస్తున్నాం. అది నేటికి మీకు ఆనవాలయ్యుండును అని చూస్తున్నాం. చాలా సార్లు నేను ఆ 12 రాళ్ళ దగ్గర 12 మందిని మోకరింపజేసి ఆ బోర్డర్‌లో ప్రార్థన చేయించేదాన్ని. ఇక్కడ మనం చూస్తే యోర్దాను అనగా మరణము. రోమాపత్రిక 8లో చూస్తే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అతడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మన తండ్రి గారు రాశారు. మరణంబులో నాకు చిరాజీవ మెవ్వారు మరణంబునకే గొప్ప మరణమెవ్వారు విరివిలేని మహిమ సేనల్ ధరిని నుండగ నన్ను చెంతన్ స్థిరముగా స్థాపించునెవరు సిల్వబాడ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహ నందంబుల్ గల్గుట కేకర్త ఘనమైన హేతువైయుండు. ఇక్కడ యోర్దాను మరణము దాన్ని కూడా దాటారు. ఒక దుప్పటి తీసుకొని నీళ్ళ మీద కొట్టి మనం ఒక నదిని దాటాలి అంటే ఒక బ్రిడ్జ్ ఉండాలి, ఒక పడవ ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళు దుప్పటి తీసుకొని అటు కొడితే నీళ్ళు అటు ఇటు విడిపోతే 6 నెలల అద్దరికి వెళ్ళారట. 5వ స్థలాన్ని చూద్దాం. 7వ వచనంలో మనం చూస్తే 2వ రాజులు 2వ అధ్యాయం 7. ప్రవక్త శిష్యులు 50 మంది దూరమున నిలిచి చూచుండగా వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది ఈవలకు అవతలకు విడిపోయెను గనక వారిద్దరు పొడి నేల మీద దాటిపోయిరి. ఇప్పుడు ఆరోహణమయ్యే స్థలము ఇద్దరి నుండి అద్దరికి. ప్రభు కూడా మత్తయి సువార్త 14లో మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి ఆయన ఏకాంతంగా కొండకు ప్రార్థనకి వెళితే ఆయన వచ్చేటప్పటికి గాలి ఎదురైనందున వాళ్ళు మధ్యలోనే ఉన్నారు. అటు పోలేదు ఇటు పోలేదు. పైగా ప్రభుని చూసి పోతాం అంటున్నారు. ప్రభు అన్నారు భయపడకుడి నేనే అని చెప్పి వారిని అద్దరికి నడిపించినట్టు చూస్తూ ఉన్నాం. అలాగనే యోర్దాను అద్దరికి ఇద్దరి నుండి అద్దరికి మరి వెళ్ళినప్పుడు పొడి నేల మీద వెళ్ళారట. ఇప్పుడు అడుగుతున్నాడు, నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేం చేయాలి? 2 పాళ్ళ ఆత్మను అడిగాడు. ఏలి అంటున్నాడు, నీవు అడిగింది కష్టతరముగా ఉంది. దేవుని సన్నిధిలో కష్టతరమైన అంశం పెట్టినప్పుడు, కష్టతరమైన కనిపెట్టుకున్నప్పుడు నెరవేర్పు అనేది వస్తుంది. కానీ కనిపెట్టుకున్నాడు గనక 2 పాళ్ళ ఆత్మను పొందినట్టు చూస్తున్నాం. మరణాన్ని దాటించి మహిమలోనికి తీసుకెళ్ళిపోయారు. అందుకే ప్రకటన 21, 26, 27లో మరి దేవుడు చెప్తూ ఉన్నాడు, మహిమ ప్రవేశము భూరాజులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకొని వచ్చి ఏలియా మహిమలోనికి వెళుతూ ఉంటే 50 మంది మనుషులు వచ్చి మేము బాడీని ఎతుకుతామన్నారట. మోషే శవాన్ని ఎతికారు, దొరికిందా? దొరకలా. ఏలియాని కూడా ఎతకటానికి వెళ్ళారు. ఆయన మహిమలో ప్రవేశించారు. అందుకే ఎవరన్నా ప్రభు సన్నిధికి వెళ్తే మహిమ ప్రవేశం అని పెడతారు. మరి ఎతుకుతూ ఉన్నారు, మరణము దాటి మహిమలోనికి ఆయన వెళ్ళిపోయారు. అందుకే ఎవడైనా క్రీస్తు యేసునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చూచినట్లయితే ప్రవక్త యొక్క ఆరోహణాన్ని చూస్తూ ఉన్నాం. 4వదిగా యేసు ప్రభు యొక్క ఆరోహణము. ఈయన ఆరోహణానికి ముందు ఆయన బిడ్డల్ని మరి విషయాల్ని గ్రహించేటట్టు
వారి దగ్గరికి వెళ్ళాడు, ప్రకటించాడు, స్తుతించాడు. పైనుండి శక్తిని పొందేంత వరకు పట్టణములో నిలిచి ఉండండి అన్నారు. కాబట్టి లేఖనాల్ని వివరించారు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 24 అధ్యాయము మనం పత్రిక పాఠంలో చదువుకున్నాం. 44 అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు ఆయన లేఖనములు గ్రహించున్నట్లు వారి మనస్సు తెరిచి, మనసులన్నీ మోగపోయినాయి, లేఖనాలను వివరించాడు. 119 దావీదు కీర్తన 130 వచనంలో నీ వాక్యము వెల్లడి ఎగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. వాక్యం వింటే తెలివి అనేది వస్తుంది. వారి మనస్సును తెరిచాడు, లేఖనాలను వివరించాడు. ఆయన చెప్తున్నాడు, వాగ్దానం కొరకు కనిపెట్టండి. అపోస్తుల కార్యములు 1 అధ్యాయం 4లో కూడా మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానము కొరకు కనిపెట్టండి. ప్రభు వారిని బలపరిచారు, వాగ్దానాల్ని నేర్పించారు. పైనుండి శక్తిని పొందు వరకు లూకా 24:49లో నా తండ్రి వాగ్దానం చేసింది మీ మీదకు పంపుచున్నాను, మీరు పైనుండి శక్తిని పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. కాబట్టి శక్తి లేకుండా బయటికి వెళ్ళకూడదు. మీరు భక్తి కలిగిన వారే కానీ దేవుని శక్తిని, దెయ్యాలు కూడా అంటే నా పౌలు ఎవరో శీల ఎవరో తెలుసు, మీరెవరో మాకు తెలుసు అంట. శక్తి లేకుండా ఒకరి మీద చేయకూడదు మనం. ఇప్పుడు చూద్దాం. మనం చూస్తే 4వ ఆరోహణము యేసు ప్రభు యొక్క ఆరోహణం. లూకాసు వార్త 24:50 వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకించబడి పరలోకమునకు ఆరోహణుడాయను. 1 దీవించాడు, 2 ప్రత్యేకించాడు, 3 పైకి వెళ్ళిపోయాడు. ఎవ్వరు కూడా నాకేం దీవెన లేదు, నేను ఎందుకు పుట్టానా అని అనుకోకూడదు. చేతులు చాపి సిలువలో మొరపెట్టాడు. రక్షింప నేరక ఇండునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు. ఆరోహణములో చేతులెత్తి దీవించాడు. కాబట్టి దీవించిన ప్రభు ప్రత్యేకించాడు. విశ్వాసులైన మీరు అవిశ్వాసులైన వారితో విజ్జోడిగా ఉండవద్దు అని. పరలోకమునకు ఆరోహణమాయను. ఎలా ఆరోహణమయ్యాడో లూకా రాస్తున్నాడు, ఇక్కడ అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు. మనం చూచినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనంలో ఆయన భూమి యొక్క క్రింది భాగములోనికి దిగెను, చెరను చెరగా తీసుకొని ఆరోహణముడాయను అనే మాట చూస్తున్నాం. క్రింది భాగంలోనికి వెళ్ళి, లిఫ్ట్ ఉందనకట నొక్కితే పైన ఉన్నది కిందకు వచ్చి కింద నుండి మళ్ళీ పైకి తీసుకెళ్తూ ఉంటుంది. దీన్ని బట్టి లిఫ్ట్ అనేది వచ్చింది. క్రింది భాగములోనికి దిగెను, చెరను చెరగా పైకి తీసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ 7 అంశాలు చెప్తున్నాడు. 1, బేతనియా అనగా విశ్వాసము ఏర్పాటు. ఏర్పాటులోకి తీసుకొచ్చాడు, విశ్వాసంలోకి తీసుకొచ్చాడు, చేతులెత్తి ఆశీర్వదించాడు. కాబట్టి 1 ఆశీర్వదించాడు, 2 ప్రత్యేకించాడు, 3 పరలోకానికి వెళ్ళిపోయాడు. 4 పనులు మనం చేయాలి. వారు ఆయనకు నమస్కారము చేసి, జ్ఞానులు వచ్చారు, ప్రభువుకి నమస్కారం చేశారు. ప్రతి మోకాలు ఆయన నామములో వంగాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి, యెరూషలేము అనగా యేసు ప్రభువే. యోహాను సువార్త 2:17 అన్నాడు, నా ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. ఎడతెగక దేవాలయములో ఉండి, దేవాలయానికి మనకి ఎడమనేది రాకూడదు.
హన్నా అనే ఆమె ఎడతెక్క 86 సంవత్సరాలు దేవాలయంలో ఉంది. ఏ టైంలో బయటికి రావాలో అప్పుడొచ్చి ప్రభువుని కొనియాడి, యెరూషలేము విమోచన కొరకు మాటలాడుచూ ఉండెనని లూకా 2, 38, 40 వరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం నమస్కారం చెయ్యాలి. మహా ఆనందముతో ఉండాలి. యెరూషలేముకెళ్ళాలి. ఎడతెక్క దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇక ఆరోహణం తర్వాత ప్రార్థనలు కాదు, స్తుతించుట. కీర్తన 33:2లో చూసిన స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అని మనం చూస్తూ ఉన్నాం. స్తుతించే వారిగా మనం ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి 4వ ఆరోహణము యేసు ప్రభు యొక్క ఆరోహణము. 5వ ఆరోహణము మనం చూచినట్లయితే పరిశుద్ధాత్మ ఆరోహణము. పరిశుద్ధాత్మ ఏలియాని, యెహెజ్కేలుని, ఫిలిప్పుని ఆత్మపూర్ణులుగా ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళింది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఒక ఆయన ఆఫ్రికా ఖండము నుండి యెరూషలేముకు వచ్చాడు. వాక్యం అర్థం కాకపోతే అప్పుడు ఎవరు రెడీలో ఉన్నారు ఆత్మపూర్ణులుగా అని చూస్తే ఫిలిప్ ఉన్నాడు. ఆత్మ ఆయన తాకగానే ఎగిరి రథంలో కూర్చొని, నువ్వు చదువుతుంది అసలు ఏమన్నా అర్థమవుతుందా అన్నాడు. ఎవరైనా వివరించేవారు చెప్పేవారు లేకపోతే ఎలా అర్థమవుతుంది అంటే, ఆత్మ ద్వారా కొనిపోబడి అతనికి వివరించాడు. తర్వాత నీళ్లు కనపడితే బాప్తిస్మం ఇచ్చినట్టు చూస్తూ ఉన్న అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో ఆత్మ మనల్ని మనం ఎరగని చోటికి మనల్ని కొనిపోతూ ఉంటుంది. దైవజనులు కూడా అనేక స్థలాల్లో ఒకే టైంలో వాక్య పరిచర్య చేసేవారట. కాబట్టి నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అపోస్తుల కార్యాలు 1:8లో చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందురు. యోదయ, గలలయ, సమరయ, భూదిగంతముల వరకు. యూదయ అనగా స్థుతి, గలలియ అనగా ఏర్పాటు, సమరయ అంటే నిన్ను ఎంతమంది తీసివేసినా తీసివేయబడిన రాయి తలకి మూలరాయి. భూదిగంతాల వరకు పరిశుద్ధాత్మ నిన్ను తీసుకుని వెళతాడు. ప్రభు చిత్తానికి మనం లోబడితే యెహెజ్కేలు గ్రంథం 2లో నరపుత్రుడా నీవు చక్కగా నిలబడుము, నీతో నేను మాటలాడవలను. ఆయన నాతో మాటలాడుచుండగా ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టిన తర్వాత నాతో మాటలాడిన వాని స్వరము నేను వింటిని అనే మాట చూస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మ ఆరోహణము. పరిశుద్ధాత్మ మనల్ని ఏ స్థలానికి ఎప్పుడు ఎవరిని ఎలా తీసుకెళ్లాలో, యెహెజ్కేలుని ఎండిన ఎముకల కలిగిన లోయలోనికి తీసుకొని వెళ్ళినట్లు, ఏలియాని 5 స్థలాలకి నడిపించినట్లు, అలాగునే నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం చూస్తే సంఘ ఆరోహణము. సంఘానికి ఆరోహణం అనేది ఉంది. అందుకే అపోస్తల కార్యాలు 1:11లో ఇద్దరు దూతలు చెప్తున్నారు, గలలియా మనుష్యులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు? మీ యొద్ద నుండి యేసు ఏ రీతిగా వెళ్ళాడో ఆ రీతిగా తిరిగి వస్తాడు. ఒకసారి చూద్దాం. 1 దెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే ఈ సంఘ ఆరోహణాన్ని గురించి చాలా స్పష్టముగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఎలా వస్తారు, ఎలా తీసుకొని వెళతారు అనేది ఈరోజు కూడా చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి గనక ప్రభు చెప్తూ ఉన్నారు, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతో ప్రభు వస్తారు. క్రీస్తునందు మృతులైన వారు మొదట లెగుస్తారు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. అందుకే ప్రకటన 14:13లో చూస్తాం,
ఇప్పటి నుండి క్రీస్తునందు మృతులైన వారు ధన్యులని వ్రాయుము అనే మాటల్ని మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ధర్మ విరోధి కూడా వస్తాడట. దశలోనికైలకు రాసిన రెండో పత్రిక 2 అధ్యాయం 7 వచనంలో, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకు అడ్డగించును. కాబట్టి ఈ అడ్డగించేవాడినట ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి, ఆయనలోంచి ఊపిరి వచ్చి అడ్డగిస్తూ ఉంటాంట ధర్మ విరోధి దేవుని సంఘాన్ని. నోటి ఊపిరి చేత వారిని హతము చేస్తాడు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘ ఆరోహణాన్ని కూడా ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3 అధ్యాయము 15 నుండి చదవండి అమ్మా. మొదటి తిమోతి 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ఆ సంఘము సత్యమును స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు. సంఘము సత్యమునకు స్తంభము, సంఘము ఆధారము. సంఘానికి శిరస్సు ఎవరంటే ప్రభు. శిరస్సుకు శరీరము ఆధారము. కాబట్టి దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు వ్రాయిచున్నాను. సంఘము సత్యమునకు స్తంభము, ఆధారమునై ఉన్నది. మన ప్రభు సత్యవంతుడు గనక యోహాను సువార్త 14:5-6 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఇక్కడ 7 మర్మాలు చూచి ముగింపు చేసుకుందాం. 1, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడు అంటే చనిపోయినప్పుడు ఈ బాడీ విడవబడుతుంది. ఒక అరటిపండు ఉందనుకో, తోలు తీసేస్తాం, లోపలిది తెల్లగా ఉంటుంది, పరిశుద్ధ దేహము. దీన్ని అక్షయ దేహము దాల్చితివీవు ఆనందముందు మీ లక్షల కొలది శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమి, నీవు లక్ష్యము పెట్టకుమి. సాద్విలాస్ సశరీరుడుగా పరిశుద్ధ శరీరముతో ప్రత్యక్షమయ్యాడు 11 సార్లు. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. కొండ మీద ప్రసంగంలో చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అక్కడ మత్తయి రాస్తున్నాడు, పరలోక రాజ్యము వారిది. ఇక్కడ అపోజిట్ పౌలు. అంటే ఇద్దరిద్దరు చెప్తున్నారు ఒకే విషయాన్ని. 3వదిగా మనం చూస్తే దేవదూతలకు కనబడెను. వెంటనే ప్రభుని మత్తయి సువార్త 28 ఒక దూత చూచినట్లు, యోహాను సువార్త 20 అధ్యాయము 12 2 దూతలు చూచినట్లు చూస్తున్నాం. 3వదిగా దేవదూతలకు కనపడెను. 4, రక్షకుడని జనులలో ప్రకటింపబడెను. ఈ రక్షకుడు సిమియోను చెప్పాడు, నాదా సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచితిని. మత్తయి రాస్తున్నాడు, ఇదిగో వారి పాపముల నుండి వారిని విడిపించుటకు ఆయన రక్షకుడుగా వస్తున్నాడు, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టుదువు అని యోసేపుతో నువ్వు మరియను చేర్చుకొనుటకు భయపడకమని. అంటే ఒక మాటని ఇద్దరిద్దరు ఎలా చెప్పారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 5వదిగా లోకమందు నమ్మబడెను. కాబట్టి నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. 6వదిగా ఆరోహణుడై చేతులెత్తి దీవించి ఆరోహణుడయ్యాడు. 7, తేజోమయుడయ్యను. తేజస్సు కలిగిన ఒక నక్షత్రంగా ప్రభు వెళ్ళిపోయారు. అలాగుని ఇక్కడ చూస్తే ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. 1 కొరింథీ 15:50, 50, 51 క్షయమైనదిగా విత్తబడి
అక్షయమైనదిగా లేపబడును. అలాగునే మన ప్రభు అక్షయ పరిశుద్ధ దేహముతో లేచినడు చూస్తున్నాం. మనము మార్పు పొందుదుము. మరి గోధుమ గింజ అయినా ఏ గింజ అయినా భూమిలో పాతి పెట్టినప్పుడు శరీరాన్ని ఏమో ఉట్టి గింజనే విత్తుతాం. కానీ నువ్వు గింజకే శరీరం ఇచ్చిన దేవుడు మొన్నైనది వెనకటి వలన మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరునని చూస్తున్నాం. సంఘారోహణము. ప్రకటన గ్రంథము 1 అధ్యాయం 7 వచనంలో మరి ప్రభువుని ప్రతి నేత్రము ఆయన్ను చూచును, ఆయన పొడిచిన వారిని ఆయన చూతురు అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మేఘారూఢై వచ్చుచున్నాడు. మేఘాల మీద వెళ్ళిపోయాడు, మేఘారూఢై మళ్ళీ రానయ్యున్నారు. కాబట్టి ఈరోజు ఆరోహణ దినము. ప్రభు నాకు ఆరోహణ అంతస్తు. శిలువ కాలములో శిలువ నాథుడైన యేసు నామములను చేస్తాం. 40 దినాలు ఏమని చేస్తాం? పునరుద్ధానుడైన యేసు నామములో. 10 రోజులు మనం ఏమని చెయ్యాలంటే ఆరోహణుడైన అనే చెయ్యాలి. నీ మాటను బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. ముగింపులో చాలా చక్కని మాటలను వాడాలి. అందుకే ఎరికోలో ఉన్నవాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. యేసు అనగా రక్షకుడు. యెరూషలేము నుండి వస్తున్నాడు గనక, యెరూషలేము ఎవరి పేరు మీద ఉంది? దావీదు పట్టణము అంటాడు. ఆయన జన్మించినప్పుడు కూడా దూతది దావీదు పట్టణమందు, అంటే బెత్లెహేము కూడా దావీదు పట్టణాన్ని యెరూషలేముకు చెందింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 1 రాజులు 8లో మనం చూస్తూ ఉన్నాం. దావీదు పురము అని సియోనుకు పేరు పెట్టాంట దావీదే. అంటే దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నప్పుడు ప్రభు నిలిచి అతన్ని పిలిచినట్లుగా చూస్తున్నాం. 10 దినాలు. మరి మొన్న 18వ తారీఖు నుంచి మనం ఈ ఆదివారం నుండి రేపు 31, 10 దినాలు. రోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 వరకు రోజుకో పుస్తకం చదవండి 10 రోజులు. నేను 18వ తారీఖున అపోస్తుల కార్యాలు చదివా, 19న రోమా 16 చదివా. అలాగనే 1 కొరింథీ అయిపోయింది. ఓ 10 పుస్తకాలు చదవండి. అధ్యాయాలు కాదు, పుస్తకాలు. సువార్తలే చదవాలి. ఇప్పుడు పత్రికలే చదవాలి గనక, సువార్తలు 4 ఉన్నాయి గనక 10 పత్రికలు రోజు కూడా చూద్దాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు మనందరి మీదకి వస్తుంది. ఒక్కొక్కరి మీదకి రాగా వాక్శక్తి కలిగిన వారైనట్లు అట్టి దీవెనతో తండ్రి మనల్ని అందరినీ నింపివేయును గాక. ఆమెన్. ప్రధాన బోధకుడు ఉన్న తండ్రి వందనములు. తండ్రి ఆరోహణాన్ని చూచాం, భక్తుని ఆరోహణాన్ని చూచాం, ప్రవక్త ఆరోహణాన్ని చూచాం, యేసు ప్రభు ఆరోహణాన్ని చూచాం, పరిశుద్ధాత్మ ఆరోహణాన్ని చూచాం, సంఘ ఆరోహణాన్ని చూచాము గనక ఆరోహణ బలమిచ్చుట కొరకు మీరు మా మధ్యకు వచ్చి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యోదయ, గలలియ, సమరయ, బూదిగంతాల వరకు నాయన ఆత్మ పూర్ణులుగా మేము ఉండేటట్లు మమ్మల్ని అభిషేకించండి. నీ ఆత్మ వరములు ఫలములతో, నీ శరీర రక్తములతో మమ్మల్ని బలపరచమని మా మధ్యకు వచ్చి వేసిన ఆరోహణుడయ్యున్న యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.